నా పేరు దామోదరు, నేను అడ్వకేటు. నిన్న సాయంత్రము శేషాద్రి అని మా సీనియర్ అడ్వకేట్ను టీటౌన్ పోలీస్ వాళ్ళు పదే కాల్ చేసి నీతో మాట్లాడాలని చెప్పి సివిల్ పంచాయతీకి పిలిచడం జరిగింది. ఆయన 7 గంటల ప్రాంతంలో రాము, ఆయన, నేను ముగ్గురం కలిసి స్టేషన్ పోవడం జరిగింది. స్టేషన్ పోతూనే సిఐ రూమ్లోకి పోయేటప్పుడు సెల్లులన్నీ లాక్కొని మమ్మల్ని లోపలికి పంపించడం జరిగింది. తర్వాత మేము లోపలికి పోయిన తర్వాత ఒక ఎస్ఐ తెలుసుగా మీరెవరు బయటకు పోండి చెప్పేసి బయటకు పంపించడం జరిగింది. ఎస్ఐ పేరు ఏమైనా గుర్తుందా? ఎస్ఐ పేరు ఏం గుర్తులేదండి. తర్వాత ఒక 5 నిమిషాలకి లోపల ఏదో సౌండ్ వచ్చింది. తర్వాతనే వెంటనే ఆయన రాము బయటకు వచ్చి సార్ పడిపోయినాడని చెప్పేసి వచ్చినాడు. మేము చూస్తే సార్ అప్పటికే అన్కాన్షియస్లో పడిపోయినాడు, సొమ్మసిల్లి అక్కడే చనిపోయినాడు. మేము ఆటో తీసుకొచ్చి స్టేషన్ తీసుకోవడం జరిగింది. స్టేషన్కి దివ్యశ్రీ హాస్పిటల్కి పోయాక ఆ హాస్పిటల్లో చనిపోయినాడు, ఆయన స్టేషన్లోనే చనిపోయాడని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయమే మేము ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్ట్ మార్టం కోసము 1 గంటకు బాడీ తీసుకొస్తే వాళ్ళు పోస్ట్ మార్టం చేయకోకుండా డిఎస్పీ గారు, పోలీస్ వాళ్ళు అందరూ వచ్చి ఉద్దేశపూర్వకంగా నిలుపుదల చేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా సార్ చనిపోవడానికి పూర్తి కారణము స్టేషన్లోని పోలీసు సిబ్బంది ఆరోగ్యంలో ఉన్న వాళ్ళని చెప్పేసి ఇందుకు తెలియజేస్తున్నాను. స్టేషన్లో చనిపోయిన లాయర్ గారికి పోలీసులు ఎలాంటి సహాయం చేయలేదంటారా? ఏమీ చేయలేదు. వాళ్ళు అసలు కనీసము ఆయన బాడీని కూడా పట్టుకోలేదు. మేము ఇక్కడమే తీసుకొని వచ్చి బయటికి తీసుకురావడం జరిగింది. కనీసం మానవతా దృక్పథంతో సిబిఆర్ కూడా చేయలేదు వాళ్ళ స్టేషన్లో. వాళ్ళు అక్కడికి బయటికి పోతే సార్ రాలేదు, మమ్మల్ని బయటికి పంపించేసినారు. మీరు అక్కడే ఉన్నారా? మీరేం చేస్తారు? అక్కడే ఉన్నాను. మీరేం చేస్తారు? నేను అడ్వకేటు. నేను మా సారు ఆయన మాకు సీనియర్ చేసేది సార్. నేను అదే అనంతపురం కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను.